తెలంగాణ రాష్ట్ర మాజీ సర్పంచులు 2019 నుంచి 2024 వరకు గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఈ ప్రభుత్వాన్ని అనేక సార్లు మేము వినతి పత్రాలు అందజేసినాం. అయినా కానీ మా బిల్లులు చెల్లించమని మేమేమన్నా కార్యక్రమాలు చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసడం, నిర్బంధించడం అట్లాంటివి మా మీద ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడే కాబట్టి ఇదే పోలీసులు అరెస్టు చేస్తున్నారు, మరి నిర్బంధిస్తున్నారు. మరి మా బిల్లులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం డీజీపీ గారు ఇప్పించాలని ఇవాళ మా తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ వినతి పత్రం అందజేసింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి 30 నెలలు అవుతున్నది, మా బిల్లులు ఇవ్వకుండా మాకు అనేక ఇబ్బందులకు ఓ కక్ష సాధింపు చర్యకు పాల్పడుతున్నది. కాబట్టి మరి మేము ఆందోళన కార్యక్రమానికి దిగితే మరి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, పోలీసులు కేసులు పెడతామని భయపెడుతున్నారు. మరి మా బిల్లులు మేము అని ప్రశ్నించడమే ఒక నేరమా? మరి ప్రశ్నించడమే, మా బిల్లులు అడగడమే మేము అన్యాయమా? మరి తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి చేసినాం, మరి దేశానికి ప్రగతి సాధించిన మా మాజీ సర్పంచులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు బిల్లులు రాకుండా. కాబట్టి గౌరవ మరి తెలంగాణ రాష్ట్రం డీజీపీ గారు మా ముఖ్యమంత్రిని కల్పించి మరి మా పెండింగ్ బిల్లులు చెల్లించే విధంగా మీరు చర్యలు చేపట్టాలి. అంత చేపడితేనే మేము ఆందోళన చేయకుండా ఉంటాము. కాబట్టి మాకు బిల్లులు ఇప్పించే ముఖ్యమంత్రి గారితో ఇప్పించాలని డీజీపీ గారిని కోరడం జరిగింది.